తర్వాత వావిలాల రామచంద్రరావు గారు వందే మాతరం రామచంద్రరావు ఎలా అయ్యారు క్లుప్తంగా చెప్పగలరా? చెప్తాను. వందే మాతరం రామచంద్రరావు గారు తెలుగు విశ్వవిద్యాలయం 84లో ఏర్పడిందండి. దానికి పూర్వం 83లో తెలుగు విజ్ఞాన పీఠం ఏర్పడింది. 82లో అంతకు పూర్వం అంతర్జాతీయ తెలుగు సంస్థలో నేను 76లో చేరి పనిచేస్తున్నానని చెప్పాను. ఈ 76 నుంచి 82 మధ్యకాలంలో ఈ సంస్థలో అంటే దాదాపు 6 ఏళ్ళు నేను అక్కడ పనిచేసినప్పుడు అక్కడ ఆ అంతర్జాతీయ తెలుగు సంస్థకు ఒక చైర్మన్ ఉంటాడు, ఒక డైరెక్టర్ ఉంటారు. డైరెక్టర్గా పిఎస్ఆర్ అప్పారావు గారు మొదట్లో ఉన్నారు. చైర్మన్గా ఆ రోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరుంటే వారు చైర్మన్. కాబట్టి మొట్టమొదట మండలి వెంకటకృష్ణారావు గారు చైర్మన్, పిఎస్ఆర్ అప్పారావు గారు. మండలి వెంకటకృష్ణారావు గారు వీళ్ళు తప్పుకొని మరో విద్యాశాఖ మంత్రి వచ్చినప్పుడు భవనం వెంకటరామరెడ్డి గారు కొన్నాళ్ళు విద్యాశాఖ మంత్రిగా చేశారు. ఆయన చైర్మన్గా ఉన్నారు. ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు పిఎస్ఆర్ అప్పారావు గారు ఇలా వీళ్ళు ఉన్నారు. ఆ తర్వాత చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఏం జరిగిందంటే ఎడ్యుకేషన్ మినిస్టరు దీనికి చైర్మన్ కాకుండా ఒక పర్సనాలిటీని, ఒక గొప్ప వ్యక్తిని నామినేటెడ్ పోస్ట్ అంటాం. చెన్నారెడ్డి ఏం చేశారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ చైర్మన్ కాకుండా అంతర్జాతీయ తెలుగు సంస్థకి అది మార్చి ఆయన వందే మాతరం రామచంద్రరావు గారిని చైర్మన్గా అపాయింట్ చేశారు. ఓకే. ఇక్కడ ఇంకొకటి చెప్పుకోవాలి, వందే మాతరం రామచంద్రరావు గారు చెన్నారెడ్డి గారు ఇద్దరు ఆ రోజు ఎలక్షన్స్లో పోటీ చేశారు. వాళ్ళకి రాజకీయ పరంగా ఒక వైరుధ్యం వచ్చింది. ఆ వైరుధ్యం మైత్రిగా మారింది. చాలా విచిత్రం. చాలా బాగుంది. దాంతో చెన్నారెడ్డి గారు వందే మాతరం గారిని తీసుకొచ్చి అంతర్జాతీయ తెలుగు సంస్థలో చైర్మన్గా వేశారు. అప్పుడు చెన్నారెడ్డి గారి దగ్గర మాటేటి రామప్ప గారని ఒక ఆయన నిజాం కాలంలో మున్సిపల్ కమిషనర్గా చేశారు. ఆయన ఈయనకి బాగా సన్నిహితుడు చెన్నారెడ్డి గారికి. ఆయన ఏం చేశారు, మాటేటి రామప్ప అంటే పిఎస్ఆర్ అప్పారావు గారు టెన్యూర్ అయిపోయింది, ఇంకా ఈ కాలం గడిచిపోయింది. మళ్ళీ మాటేటి రామప్ప గారిని డైరెక్టర్గా వేశారు. అంటే ఇక్కడ కాంబినేషన్ ఏమైంది, చైర్మన్ ఏమో వందే మాతరం, డైరెక్టర్ మాటేటి రామప్ప. అలా వందే మాతరం గారు వచ్చినప్పుడు ఆయన ఏం చేశారంటే ఆయన కూడా ఇలాగా నాకు ఒక పిఏ కావాలి అంటే, ఒక చైర్మన్ దగ్గర పిఏ ఉంటారు కదా. వందే మాతరం గారు చాలా మల్టీఫేరియస్ యాక్టివిటీస్ ఉన్నట్టు వ్యక్తి. ఆయన ఆర్య సమాజిస్టు, నిజాం వ్యతిరేక ఉద్యమంలో పనిచేసినటువంటి ఆర్గనైజేషన్లో ఆర్య సమాజం చాలా గొప్పగా పనిచేసింది, కీలకమైన పాత్ర పోషించింది. హిందువులందరిని ఒకటి తీసుకొచ్చి, ఆర్య సమాజం తెలుసు కదా, ఆర్య సమాజం దయానంద సరస్వతి. ఆయన ఏమిటంటే హిందూ సమాజంలో కులభేదం లేదు అంటే, ఇప్పుడు మనకి ఈ 4 వర్ణాలు, పంచమ వర్ణ ఈ వ్యవస్థలన్నీ కూడా ఆయన లేకుండా, వివక్షలు, మూఢనమ్మకాలు పక్కన పెట్టి అందరూ ఒకటే అని ఆయన సహపంక్తి భోజనాలు కూడా నిర్వహించి, మనకి పల్నాడులో బ్రహ్మనాయుడు చేసినట్టు ఆయన అన్ని కులాలు ఒకటే, హిందువులంతా ఒకటే అనేది ఆర్య సమాజ్ చెప్తుందండి. ఈ ఆర్య సమాజ్కి దేశవ్యాప్తంగా ఢిల్లీలో దీని ప్రధాన కేంద్రం, హైదరాబాదులో ఇది చాలా పవర్ఫుల్గా ఉండేది. ఈ హైదరాబాదు దానికి ఈయన ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు, అక్కడ ఢిల్లీలో కూడా వైస్ ప్రెసిడెంట్. ఈయనకి అక్కడ ఢిల్లీలో, ఇక్కడ దేశవ్యాప్తంగా ఈయనకి మంచి హోల్డ్ ఉంది. ఈ రామచంద్రరావు గారు నిజాం కాలంలో వ్యతిరేకంగా పడి, ఇందాక మీరు అన్నారు వావిలాల వందే మాతరం ఎలా అయ్యారు. అయితే ఇక్కడ ఒకటి ఏం చెప్పాలంటే, మళ్ళీ వెనక్కి వస్తే వందే మాతరం గారు చైర్మన్గా కావాలంటే నాకు ఒక పిఏ కావాలి అని అడిగారు. అప్పుడు మా డిప్యూటీ డైరెక్టర్గా ఉన్న శివరామూర్తి గారు, ఈ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు కూడా డిప్యూటీ డైరెక్టర్గా ఉండేవారు. నేను అక్కడ స్టెనో నుంచి ఎడిటోరియల్ అసిస్టెంట్గా ప్రమోట్ అయ్యి నా స్థాయి పెరిగింది. అప్పుడు పలానా గౌరీశంకర్ గారు ఆయనకి నాకు టైపు షార్ట్ హ్యాండ్ బాగా ప్లస్ పాయింట్ అయింది. అప్పుడు పిఏ అంటే ఏమిటి, వెంటనే షార్ట్ హ్యాండ్లో బుక్ పెన్సిల్ పట్టుకొని పక్కన నిలబడి అన్ని నోట్ రాసుకోవచ్చు. అంటే అకాడమిక్ గాను
అటు క్లరికల్గాను నేను 2 రకాలుగా వాళ్ళకు ఉపయోగపడతాను కాబట్టి ఎక్కువగా నన్ను ఆ రకమైన సర్వీసెస్ నా నుంచి తీసుకున్నారు. అప్పుడు పలానా గౌరీశంకర్ అనగానే వందేమాతరం గారు నన్ను పిఏగా తీసుకున్నారు. పిఏగా తీసుకోవడం కాకుండా నన్ను చాలా ఆత్మీయంగా వాళ్ళ ఇంటి మనిషిగా చూసుకున్నారు. అట్లా నేను వందేమాతరం గారికో దేశమంతా తిరిగాను. ఆయన 3 ఏళ్ళు చైర్మన్గా చేసినప్పుడు ఆ 3 ఏళ్ల కాలంలో వాళ్ళ కుటుంబానికి మా కుటుంబానికి సన్నిహితంగా తిరిగాం. ఈ సమయంలో ఏం జరిగిందంటే నిజాం కాలంలో వందేమాతరం రామచంద్రరావు గారు దాశరథి గారిని నిజామాబాదు జైల్లో ఒకే సెల్లులో పెట్టారు. ఓ దాశరథి గారు రామచంద్రరావు గారు. రామచంద్రరావు వట్టికోట ఆలవారు స్వామి వట్టికోట ఆలవారు స్వామి. చరిత్ర. ఓకే. ఈ వందేమాతరం గారి గురించి పెద్దగా చరిత్రలోకి రాలేదేమో కానీ వందేమాతరం రామచంద్రరావు గారు ప్రతిరోజు ఉదయం ఆ నిజామాబాద్ జైల్లో సెల్లులో పోలీసు వాళ్ళు వచ్చి అందరినీ వాళ్ళకేవో రొట్టెలు పెట్టేటప్పుడు ఈ గోధుమ పిండిలో సిమెంట్ కలిపి రొట్టెలు చేసి పెట్టేవాళ్ళట. తర్వాత ప్రతిరోజు ఉదయం వచ్చి వీళ్ళకి ఏదో పనిష్మెంట్లో భాగంగా కొరడాతో కొన్ని దెబ్బలు కొట్టేవాళ్ళట. ఇట్లా ఇవన్నీ కూడా నాకు వందేమాతరం గారు దాశరథి గారు చెప్పేవారు. అయితే ఇలా కొట్టే క్రమంలో దారుణం, చాలా దారుణం. అసలు వావిలాల రామచంద్రరావు గారిని బయట ఉదయం 7 గంటలకి ఆ సైరన్ ఏదో మోగితే ఆ పోలీసు జైలరు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఆ కొరడా తెచ్చి వందేమాతరం గారిని ఆ ఉదయం బయట ఎండలో నిలబెట్టి కొరడాతో దెబ్బలు కొడుతూ ఉంటే ఒక్కొక్క దెబ్బకి ఈయన వందే మాతరం అని ఎలుగెత్తి చాటాడట. బంకిం చంద్ర చటర్జీది ఆయన ఎలుగెత్తి చాటారు. అలా కొడుతూ ఉన్నంతసేపు ఆయన వందేమాతరం అన్నాడే తప్ప అమ్మ అబ్బా వద్దు ఆగు ఆ చాలి ఇలా అనలేదు. అటువంటి దీశాలి. కాబట్టి అది వావిలాల్ అనేది బయటికి వచ్చిన తర్వాత ఇక నిజాం ప్రభుత్వం ఇదంతా అయిపోయి మనకి వచ్చిన తర్వాత ఈయన ఆ రకంగా వందేమాతరం రామచంద్రరావుగా పేరు స్థిరపడ్డాడు. అలా చాలా జనాలకి సేవ చేశాడు. ఆయన దగ్గర నేను పనిచేశాను. ఆయన దగ్గర పనిచేసిన 3 ఏళ్ల కాలంలో ఈయన దగ్గరికి దాశరథి గారు వీరిద్దరు జైల్మేట్స్ బాగా స్నేహం కాబట్టి వాళ్ళ ఇంటి గోషామహల్లో వందేమాతరం గారి ఇల్లు ఉండేది. ఆయన కింద ఒక స్కూల్ నడిపారు. అక్కడ నేను వెళ్ళి ప్రతిరోజు ఆయన దగ్గర పిఏగా పనిచేసే కాలంలో దాశరథి గారు వారానికి ఒకసారి ఇలా 4 గంటలకు వచ్చి గంట సేపు మాట్లాడేవారు. వాళ్ళిద్దరూ కలిసి బెంగళూరు, ఢిల్లీ ఇవన్నీ కూడా ఈ ఆర్య సమాజ్ పనుల మీద పెద్ద వ్యాన్ ఉండేది. నేను తిరిగేటప్పుడు నన్ను వెంట తీసుకెళ్ళి అట్లా నేను దాశరథి గారికి బాగా దగ్గరయ్యాను. అందుకే ఇక్కడ చెప్పాలి, నా అక్షరాస్త్రాలు రాసేటప్పుడు దాశరథి గారు ముందు మాట రాశారు. నారాయణ రెడ్డి గారికి ఇచ్చాను. ఇక్కడ దాశరథి గారి ఆరోగ్యం బాగా క్షీణించింది. నా అక్షరాస్త్రాలకి ముందు మాట రాసేటప్పుడు ఆయన ఆరోగ్యం క్షీణించి నిమ్స్లో ఆయన హాస్పిటల్లో ఉన్నారు. నేను పుస్తకం ఇచ్చి సార్ ముందు మాట రాయండి అని చెప్పేసి అడిగినప్పుడు రాస్తాను తీసుకున్నారు. ఆ తర్వాత ఆరోగ్యం పాడై నిమ్స్లో ఉన్నప్పుడు చాలా సీరియస్గా ఉన్నారు. ఆయన సీరియస్గా ఉండటానికి జైలు, తిండి ఇవన్నీ కూడా కారణాలు కావచ్చు. ఆయన చాలా చిన్న వయసులోనే చనిపోయారు. నిజంగా ఇవాళ ఐరానికల్గా ఇవాళ దాశరథి గారి జయంతి. ఇవాళ ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఆయనకి నివాళి అర్పిస్తున్నాం.